ఇక్కడికి వచ్చిన తర్వాత దూత్ కా దూత్ పానీ కా పానీ అయిపోయింది. ఉన్న వాస్తవం ఏందని తెలిసింది. కాబట్టి సిరాజ్ గారిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దానికి అతను క్షమాపణ, ముస్లిం సమాజానికి అతను క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. రెండోది, అతను మళ్ళీ కల్మా చదివేసి ఇస్లాంలో రావాలా. కారణం మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం లేనివాడు వాడు ముస్లిం కాడని చెప్పి 20 సార్లు చెప్పినాను మహేందర్ గారు. ఇప్పుడు 21సారి కూడా చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త మీద నాకు విశ్వాసం లేకపోతే నేను ముస్లిం కాదు. ఇప్పుడు మీరు షియా అన్నారు, వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తను నమ్మరు కాబట్టి దే ఆర్ నాట్ ముస్లిమ్స్, అంతే. వాడు ముస్లిం కాని వాడి గురించి నేను చర్చించుకొని ఏం లాభం? ఈయన కూడా షియా కావచ్చు మరి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. అతనికి అడుగుతాం మేము. ఓకే, అడుగుతాం. దీన్ని ఇక్కడతో ఆపొచ్చా? మీరు ఇంకొక చాలా పెద్ద మాట చెప్పారండి, చాలా నాకు మనసుకు బాధ కలిగింది. అదే ఆ ఒడుగు గురించి ఏదో మాట్లాడుతూ, ఏందండి మీరు ఏదో కిందది కోయించుకుంటే ముస్లింలు అవుతారా అని చెప్పి ఆ వర్డ్ ఏదో చెప్పండి, ఇలాగ చెప్పారు. సున్నతి చేయించుకుంటే అలాగే చెప్పలేదు, కింద కోసుకుంటే ముస్లిం అన్న కింద చెప్పారు. సరే, ఏమన్నానో మీరు చెప్పండి, నాకు గుర్తొస్తుంది. బహుశా నిజంగానే హానెస్ట్లీ మీరు బాగా కోపంలో వచ్చేసి, బాగా ఉద్రేకంలో వచ్చేసి సున్నతి ఆ డిస్కషన్ జరిగేటప్పుడు కింద ఉన్న చర్మం కోయించుకుంటే ఇప్పుడు కాస్త చరిత్రని మీ గురించి అడగని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానళ్ళు పెట్టి చాలా అగ్రెసివ్గా మంచి పనులు చేస్తున్నారు. కొన్ని చాలామంది మెప్పు పొందుకునే పనులు కూడా చేశారు. ఉదాహరణకి మొన్న క్రిస్మస్కి పోయారు, కేక్ కట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. మొన్న రీసెంట్గా వినాయక చవితికో ఆ టైంలో కూడా మీరు వెళ్ళి చాలామందికి చాలా మంచిగా ఉన్నారు, కలిసిమెలిసి అయితే చాలా బాగున్నారు. అయితే భారతదేశం అనగానే అఖండ భారత్ని మౌలానా ఆజాద్ గారు కలలు కన్నారు. ఆయన ఒక ముస్లిం. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి 4 ఫాదర్స్ సౌదీ నుంచి వచ్చారు. వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం సౌదీ నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి అఖండ భారత్ని కోరుకున్నాడు. ఈ భారతదేశం అంతా కూడా ఒకటిగానే ఉండాలి, విడిపోవడానికి వీల్లేదు అనేసి అని అన్నారు. భారతదేశంగానే ఉండాలి. ముస్లింగా విడిపోయిన తర్వాత ముస్లింలో ఉన్నటువంటి కలహాల వల్ల డెవలప్మెంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అన్నదమ్ములుగా ఒకే సంతతి. ఈవెన్ అయినా ఒక వేదిక మీద, నేను వికీపీడియాలో చదివిందే, ఒక వేదిక మీద ఏ రకమైన స్పీచ్ ఇచ్చాడు అని అంటే, భారతదేశంలో హిందువులు అనేక ఏళ్ల నాటి నుండి ఇక్కడ ఉన్నారు, మేము వచ్చి 1000 years అవుతుంది, 1100వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆ వికీపీడియా బిట్ అనేది చదివారు. అఖండ భారత్ని కోరుకున్నటువంటి ఆ వ్యక్తియే మౌలానా ఆజాద్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉండడం జరిగింది. ఆయన అఖండ భారత్ కోరుకున్నారు, బాగుంది. కొంతమంది అఖండ భారత్ కాదు, ఇక ఆయన ఏ భారత్ కోరుకుంటున్నాడో ఆయనకే తెలిసి ఉండాలి. మీరు సమీ హుసేనీగా అందరం బాయ్ అని అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే పదం మీ దగ్గర చాలాసార్లు ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఈ అంతర్గత కలహాలు లేకుండా ఉండడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? 3, ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పట్ల 20 సంవత్సరాలు స్పేస్ ఇచ్చారు ఆయనకు, కానీ 20 సెకండ్లు కూడా మీరు సహించడానికి సిద్ధంగా లేరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో మీరు ఎట్లా స్పందిస్తారు సార్? భారతదేశం అఖండ భారత్ అనేది కేవలం భారతీయుడిగా నేను ఏ మతమైన ఉండొచ్చు, అఖండ భారత్ మీరు చూడాలనుకోవట్లేదా? ఖచ్చితంగా సార్. అఖండ భారతదేశం లాగా ఏదైతే భారతదేశం ఉందో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అఖండ భారతదేశం లాగా ఉండింది. అఖండ భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింల సోదర భావం, ఈ అన్నతమ్ముల అనుబంధం, ఒకడికి గాయమైతే ఒకటి కళ్ళలో వచ్చే కన్నీళ్లను చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఈ కులాల మతాల మధ్య చిచ్చు వేసినారు. హిందువులు, ముస్లింలు, సున్నీలు, షియాలు, అదేవిధంగా వైష్ణవులు, సరేనా, శైవులు, వైష్ణవులు అని చెప్పి మనలోనే తెగల్ని తీసుకుని వచ్చినారు. తర్వాత ప్రతి మనిషికి ఏంటంటే ఆధిపత్యం చెలాయించుకోవాలనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. వాడికి ఈగో ఉంటుంది అనమాట. 10 మందిలో నేను సపరేట్గా కనబడాలా, 10 మంది నాకు చూడాలా, 10 మంది నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇది ఉండే మనస్తత్వము ప్రతి మనిషిలో ఉంటుంది. కొందరిలో తక్కువ ఉంటుంది, కొందరిలో ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే, భారతదేశానికి, అఖండ భారతదేశానికి నేను మొదటి ప్రధానమంత్రి అవ్వాలనేది అతని ఆలోచన, అతని ఆకాంక్ష. అదేవిధంగా నెహ్రూ గారు కూడా ఏంటంటే, నేను కూడా ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాని అవ్వాలనేది అతని ఆలోచన ఉన్నప్పుడు, దానికి బ్రిటిషర్స్ కొద్దిగా ఆజ్యం పోసి, ఏదైతే కాశ్మీర్లో నిలబడి స్పీచ్ ఇస్తే కన్యాకుమారిలో ఉన్న ముస్లింలలో చలనం వచ్చేది పాత రోజుల్లో. మైనార్టీ నాయకులు ఎవరైనా కాశ్మీర్లో ఒక స్పీచ్ కానిస్తే కన్యాకుమారిలో ఉన్న మైనార్టీ నాయకుడు కూడా, అరే మా లీడర్ చెప్పాడరా, వాడి అడుగుజాడలు వాడి బాటలో మేము వెళ్ళాలరా అని చెప్పే భావన ఉన్న రోజులు ఆ రోజుల్లో. ఏది
భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగిన రోజుల్లో నేను చెప్పేది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి అనుసరించే వాళ్ళు ఉండేవారు, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా అనుసరించే ఉన్నవాళ్ళు. ఈ అఖండ భారతదేశం, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సోదర భావం మీద ప్రేమ కానీ లేకపోతే జై హింద్ అని నినాదం ఇచ్చింది కూడా ముస్లింలే. భారతదేశానికి త్రివర్ణ పతాక ఏదైతే డిజైన్ ఉందో చేసింది కూడా ముస్లింలే. క్విట్ ఇండియా ముద్ద ఉద్యమం పేరు తీసుకుని వచ్చింది కూడా ముస్లింలే. అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రం కోసం హిందూ సోదరులతో సమానంగా ప్రాణ త్యాగాలు చేసి గేట్వే ఆఫ్ ఇండియాలో 60,000 మంది ముస్లిం ఆలింల పేర్లు రాయించుకుని కూడా ముస్లింలే. స్వాతంత్రం అనేది ఏ ఒక్క ధర్మము, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతంతో రాలేదు. అది అయితే మా పెద్దల త్యాగ ఫలితాలు. మాకు స్వాతంత్రము వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వస్వాన్ని నాశనం చేసుకొని ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేసినారో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఈరోజు రెడీమేడ్గా స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో రెడీమేడ్గా మేము పుట్టేసి తిన్నది అరగకుండా ఆ ధర్మం మీద, ఈ ధర్మం మీద, ఆ ధర్మం మీద రాళ్ళు రప్పులు వేసుకుంటూ మీరు గొప్పోళ్ళ, మేము గొప్పోళ్ళం అని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం, కానీ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం లేదు. ధర్మం తన ప్రదేశంలో ధర్మం ఉంది, కానీ దేశం విచ్ఛిన్నం అయిపోతుంది, సోదర భావం విచ్ఛిన్నం అయిపోతుంది. కారణం ఏమంటారు? సోదర భావాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులు ఏమంటారు? సోదర భావం విచ్ఛిన్నం చేసే వ్యక్తులను దేశద్రోహులు అంటానండి నేను. ఎందుకంటే దేశం ఎప్పుడు బాగుంటుంది? మీరు నేను హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంటేనే బాగుంటుంది. మీ ఇల్లు నా ఇల్లు పక్కన పక్కన, మీరు ఇక్కడే ఆ ఇంట్లోనే ఉండాలా, నేను నా ఇంట్లోనే ఉండాలా. వచ్చేటప్పుడు నేను మీ ముఖం చూడాలా, మీరు నా ముఖం చూడాలా. అలా కాకుండా ఒకళ్ళని చూసి ఉమ్ముకునే పరిస్థితి. నాకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి నేను కేకలు పెడుతున్నా కానీ పోనీ చచ్చిపోని నేను వెళ్ళనని చెప్పి మీరు, లేదా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోనీ అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే ఈ దేశం మీద ప్రేమతో కాదు, మనిషిలో ఉన్న అహంకారం, మనిషిలో ఉన్న స్వప్రయోజనాల మీద ఉన్న కోరికలు. వాళ్ళకు ఏదో ఒక మనం డబ్బులు సంపాదించుకోవాలా, లేదా రాజకీయంగా హోదా సంపాదించుకోవాలా, లేదా మనం ఏదో కాంట్రవర్సిటీ మాట్లాడేసి అబ్బా ఈయన భలే మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మాన్ని ఏకి పారేస్తున్నాడు అని చెప్పి ముస్లింలు ఈయననే ప్రొటెక్టర్, ఇంకా వేరే హిందూ ధర్మంలో నుంచి ఈయన భలే ఉన్నాడయ్యా, ఏకి పారేస్తున్నాడు ముస్లింలకు అని చెప్పి ఇంకొకళ్ళు వచ్చి క్రిస్టియన్లకు ఏకి పారేస్తారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి సార్, అది ముస్లింలకు సంబంధించినవి కానివ్వండి, హిందూ సోదరులకు సంబంధించినవి కానివ్వండి, క్రిస్టియన్లకు సంబంధించిన కానివ్వండి. నేను ఒకటే చెప్పుకుంటూ మీ మాధ్యమం ద్వారా 2 చేతులు జోడించి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి, ప్రతి అన్న తమ్ముడికి, ప్రతి బిడ్డకు, ప్రతి అక్క చెల్లికి, ప్రతి ఆడబిడ్డకు నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈ దేశంలో దేవుళ్ళలో కులాలు మతాలు కానీ ఉంటే సూర్యుడు హిందువులకి సూర్యరశ్మి ఇస్తాడు, చంద్రుడు హిందువులకే ఏదైతే వెన్నెల ఉన్నది ఇస్తాడు. మీలో గాలి దేవుడు, అగ్ని దేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, భూమాత ఇన్ని ఉన్నాయి కదా. అవి కేవలం హిందువులనే ప్రేమిస్తుంటే వాళ్ళు మమ్మల్ని చంపేయవచ్చు కదా. 10 నిమిషాలు ఆక్సిజన్ మాకు అందకపోతే అందరం చచ్చిపోతాం కదా, హిందూ ధర్మం మేము మిగిలిపోద్ది కదా. సూర్యుడు మీకు ఎంత టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ మీ మీద పెట్టి మా మీద 200-300 డిగ్రీల టెంపరేచర్ ముస్లింలను దేవుడు కదా, సర్వాన్ని సృష్టించిన వ్యక్తి కదా, వాళ్ళకు మేము ఇష్టం లేకపోతే దేవుడే మాకు చంపేస్తారు కదా. మీ దేవుళ్ళు, మా అల్లా లేదా వాళ్ళ ప్రభువు అందరు కావాలనుకుంటే మీకేంది ఇబ్బంది? మీరెందుకు నాశనం చేసేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? మళ్ళీ మా బిడ్డలు ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఇంట్లో పోయేసి లెట్రిన్లు, బాత్రూమ్లు కడుక్కుంటూ మీ ఆడవాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ బిడ్డలకు లెట్రిన్లు కూర్చుంటే అది కడిగించుకుంటూ, ప్లేట్లు కడిగించుకుంటూ వాళ్ళు బట్టలు ఇప్పి తరుముకుంటే కప్పుకొని పరిగెత్తే రోజులు మళ్ళీ కళ్ళతో చూడాలని ఉండారా? ఎందుకు ఈ దేశాన్ని నాశనం చేసేయాలనుకుంటారు? పోయేటప్పుడు ఎవరేం తీసుకొని వెళ్ళరు, వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి మేము చచ్చిపోయి ఈ తల్లి ఒడిలో పోయేటప్పుడు చేతులు చాసుకొని వెళ్తాం. ఏముండదు ఒంటి మీద. మీ ధర్మం కానీ, మా ధర్మం కానీ, ఏ ధర్మం కానీ ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మనకు అర్థం కావటం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సమస్య లేనట్టుగా క్రిస్టియన్స్ వచ్చేసి మత పెద్దలుగా, పాస్టర్లుగా మాట్లాడి వాళ్ళేమో ఆ రకంగా మతాలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన పేరు ఏం పేరు? బ్రదర్ సిరాజ్. ఆయన మౌలానా అంటాడా, మరి ఆయన ఏమంటాడా ఆయనకే తెలియాలి. ఆయన కూడా మతం మార్చే పనిలోనే ఉన్నాడు. దీనివల్ల కదా కలహాలు వస్తున్నాయి. మతం మార్చమని చెప్పి ధర్మం చెప్పదు సార్. మారుస్తున్నారు కదా సార్, మీకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటే తీసుకుని వచ్చి మొత్తం సమాజం మీద ఎందుకు వేస్తున్నారు? నా వాదన. సమీ తప్పు చేశాడు,
సమ్మిని నిలబెట్టి బట్టలు ఊడగొట్టి చెప్పుతో కొట్టండి, లేదా ఎవరో XY Z ఏదో చేశాడు వాడిని కొట్టండి. మీరు మొత్తాన్ని ధర్మాన్ని ఎందుకు చుట్టేస్తున్నాను? నేను అదే చెప్తుండేది, ధర్మం గురించి అవగాహన లేకపోవడము, మా బిడ్డలకు మా గ్రంథాలు ఏం చెప్తున్నాయో మనం వాళ్ళకు నేర్పించకుండా పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక దగ్గర అరే దైవంతో భయపడాలనుకున్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మొత్తం టెక్నికల్ అయిపోయింది. పాత రోజుల్లో ఇళ్లలో నాటి కోడి కూర కొయ్యాలంటే నాటి కోడిని తీసుకునేవాళ్ళు, దాన్ని హలాల్ చేసేవాళ్ళు లేదా మెడ తిప్పుకునేవాళ్ళు, ఎవరి ఇది వాళ్ళది. అయిన తర్వాత ఆ కోడిని తీసుకొని వచ్చి దానికి మొత్తం ఫ్రెష్ చేసి కోసి దానికి ముక్కలు కొట్టి దాన్ని వండి మొత్తం వాళ్ళు వండుతుంటే కూర్చొని చూసేవాళ్ళం మేము, కూర ఎప్పుడు తినాలని చెప్పి ఏదైనా కానీ. ఇప్పుడు ఏమైపోయింది, కూర వండమంటే ఫోన్ తీసుకొని స్విగ్గీకి కొట్టేసి నాటి కోడి కూర అని చెప్పేస్తున్నాం, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కొట్టేస్తున్నాం. సరేనా? లైఫ్ మెకానికల్ అయిపోయింది. అదేవిధంగా దైవాన్ని కూడా మెకానికల్ ఎవరైతే ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే ఇతర ధర్మాలను విమర్శిస్తున్నారో, వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, వాళ్ళు ముస్లింలు ప్రజలకు కాదు వాళ్ళు ద్రోహం చేస్తుండేది, ద్రోహం చేస్తుండేది ఆ దేవుళ్ళనే ద్రోహం చేస్తున్నారు. ముస్లింలలో ఎవరైనా ఉండి ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నాడంటే అతను ఆ ధర్మం మీద దాడి చేయటం లేదు, అతను అల్లా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నాడు. అదేవిధంగా హిందూ ధర్మంలో ఎవరైనా చేస్తే వాళ్ళు దేవుళ్ళ ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఎవరైనా చేస్తే వాళ్ళ ప్రభు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు పోతున్నారు తప్ప ఏం లేదు. అందరికీ మీరు ఏమైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి అన్ని ఆత్మల మీద కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. అతను శూన్యంలో ఉన్నాడు, అతను ఎవరికి కనబడడు. మేము అల్లాహ్ని నమ్ముతున్నాము, అది నా విశ్వాసము. మీరు ఏమని నమ్ముకుంటారు అది మీ విశ్వాసము, ఇంకొకటి ఏమని నమ్ముకుంటాడు అది వాడి విశ్వాసము. అల్లాహ్ అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే సూర్యుని ఇచ్చాడు. అల్లాహ్ అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే చంద్రుడిని ఇచ్చాడు. అల్లాహ్ అనేవాడు ఒకడే కాబట్టి అందరికి ఒకే గాలి ఇచ్చాడు. అల్లాహ్ అనేవాడు ఒకడు కాబట్టి ఒకే భూమి ఒకే ఆకాశం ఇచ్చినాడు. అవన్నిటిని సృష్టించినాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని మేము నమ్ముతాం కాబట్టి మా విశ్వాసం అది. మీరు ఎవరినో నమ్ముకుంటారు కదా, అది మీ విశ్వాసం. అది ఎవరి విశ్వాసం వాళ్ళది. ఆ విశ్వాసాలను వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారంటే మీరు మీ భగవంతుడిని మీరు ఉల్లంఘించినట్లే, మా అల్లాహ్ ఆజ్ఞని మేము ఉల్లంఘించినట్లే, వాళ్ళ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ గార్డు ఉందో వాళ్ళ ఆజ్ఞను వాళ్ళు ఇచ్చేసినట్లే. నెక్స్ట్ అడగబోయే ప్రశ్న ఒక సత్య అన్వేషణిగా అడుగుతున్న ప్రశ్న ఇది. చెప్పండి. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు కూడా అంతరించిపోయినాయి. ఇందాక నేను అన్నట్టు జూడా, జైను, సిక్ అయితే ఇప్పుడు ఉంది, కానీ కొన్ని మతాలు వచ్చినట్టే వచ్చి అంతరించడం కూడా అయిపోయింది. ఇన్ని భూమి పుట్టినప్పటి నుంచి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విద్వేషాలు, ఈవెన్ భారతదేశం కూడా యూనిటీగా ఉండకపోవడానికి కూడా కారణము అప్పట్లో కులం, మతం ఇవి రెండే ఎక్కువగా ఆపాదించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగింది, ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎవరన్నా ఒక కేక్ వేస్తే ఎంత దూరమైనా మాట్లాడగలిగేటువంటివి వచ్చిన రోజులు ఇవి. ఎప్పటికీ అంతరిస్తాయి, ఎప్పటికీ మానవులంతా ఒకటే కదా. మనమేం కోళ్ళు మేకలేం కాదు, కోళ్ళు మేకలు కోసుకొని తినేస్తున్నాం, దాని మీద మనకి ఇంత కూడా ఎమోషన్స్ లేవు. ఇప్పుడు మనుషులు కూడా అదే చేసే పరిస్థితికి కనపడతా ఉంది. ఎందుకు ఈ రకమైన యూనిటీ లేకుండా భారతదేశాన్ని, ఈ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ రకమైన కలహాలు ఎందుకు అని అంటే మీరు ఏం చెప్తారు? నిజంగా దేవుడు అనేవాడు ఉండుంటే, ఇప్పుడు సత్యాన్వేషణగా మాట్లాడుతున్నాను, ఎవరి పక్షాన కాదు, దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే ఏం చేసినా మానవుడే చేసుకున్నాడు. ఇంతవరకు హెలికాప్టర్ సృష్టించుకున్నాడు, రాకెట్ సృష్టించుకున్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పి సృష్టించుకొని దాని పేరు ప్లూటో అని, జూపిటర్ అని ఇది పెట్టాడు. భూమి గుండ్రంగా ఉందా, బలపరుపుగా ఉందా, అది మనిషే సృష్టించి తెలుసుకోగలిగాడు. చంద్రుడి మీద ఏమున్నాయని చెప్పి కూడా మనిషి వెళ్ళిపోగలుగుతున్నాడు. రానున్న రోజుల్లో అసలు నిజంగా పరలోకం అనేది ఉంది అని అంటే దాన్ని కూడా కనుక్కుంటాడేమో. కానీ ఇవన్నీ మనిషే చేసుకున్నాడు. ఈవెను అల్లా ఉన్నాడా అని చెప్పుకుంటుంది కూడా మానవుడే, ఈశ్వరుడు ఉన్నాడా అని చెప్పుకుంటుంది మానవుడే. దేవుడు ఉన్నాడో లేడో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఉంటే ఆయన పేరేంటి, నామకరణం ఏంటి అని కూడా తెలియదు. ఉంటే నేను ఇదే అంటున్నానని మీ గోల, నేను ఇదే అంటున్నానని నా గోల. ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ స్టాప్ అనేది రాదా సార్ దీనికి? సార్ ఇప్పుడు మనిషి నిజంగా శాటిలైట్ని తయారు చేసుకొని చంద్రుడి మీద ఏముందో చూడడానికి నిజంగా అంత అవసరం అంటారా? ఇక్కడ మన ఇంటి పక్కన మోర్లలో దోమలు కుడుతూ ఉంటే కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ చంద్రుడి మీదకి పోతున్నాం.
నిజానికి మనిషి ఇన్ని పరిశోధన చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు లేడు అనే దాని మీద ఇంతవరకు అయితే పరిశోధన జరగలేదు. నిజంగా ఎప్పటికీ దీనికి స్టాప్ వస్తుంది? ఏ రకంగా ఉంటే బాగుంటుంది? మానవుడు రాతి యుగంలో నుంచి వచ్చినాడు. రాతి యుగంలో నుంచి ఇప్పుడు చంద్రుల్లో పోయి కాపురం చేసే స్థానానికి వచ్చినాడు. ఇదంతా చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టినాయి ఈ చేంజెస్ రావడానికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, తల్లి గర్భంలో నుంచి బిడ్డ పుట్టినప్పుడు ఏ విధంగా శరీరం మీద బట్టలు లేకుండా వాళ్ళంతా గలీజ్గా ఉంటుందో ఆ విధంగా భారతదేశం పరిస్థితి ఉండింది. భారతదేశంలో అప్పుడు చెప్పదగ్గ ఎయిర్పోర్ట్లు లేవు, అలాగే ఓడరేవులు లేవు, రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగలేదు. దాని తర్వాత భారతదేశానికి వచ్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కానివ్వండి, ఒక్కొక్క రకంగా పంచవర్ష ప్రణాళిక అని చెప్పి రకరకాలుగా పెట్టుకొని ఈ దేశంలో ఉన్న ప్రజల్లో కూడా నా దేశాన్ని మేము ప్రపంచ దేశాలు ముందుకు తీసుకొని రావాలా, ఏం లేని ఈ దేశంలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంది అనే ఆలోచనతో ఈ దేశానికి 77 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు కూడా ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితికి తీసుకొని వెళ్ళారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేశారా, బీజేపీ వాళ్ళు చేశారా, ఇంకొకళ్ళు చేశారా, ఆ డిస్కషన్ నేను చేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వస్తే ఏ విధంగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనమందరం కూడా పెద్ద రోడ్లలో, పెద్ద బిల్డింగ్లలో, కార్లలో తిరిగే పరిస్థితికి మేము వచ్చినాం. వీటన్నిటికి రావడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క మేధావి శక్తి. భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని మనిషిలాగా పుట్టించిన తర్వాత అతనికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏది చెడు, ఏది మంచిది, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనేది దేవుడు తెలియపరిచేశాడు దైవ గ్రంథాల్లో. అదే ఖురాన్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి. ఒక వ్యక్తి తన సొంత తల్లితో పెళ్లి చేసుకోలేడు, ఒక వ్యక్తి తన సొంత చెల్లితో పెళ్లి చేసుకోలేడు, మొగోడుతో పెళ్లి చేసుకోలేడు, ఇది హరాం, ఇది హలాల్, ఇది జాయేజ్, ఇది నా జాయేజ్ అని చెప్పి ప్రతి ధర్మంలో కూడా చెడు ఏంది మంచి ఏందని చెప్పేసి ఉన్నారు. అది తెలిసినా కానీ తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తప్పు అనేది జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. తప్పు అని జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. కాబట్టి ఈ దేవుడు అనేవాడు మనిషిని ఆ దిమాగ్ ఇచ్చేసి వాడికి చెడు ఏందో మంచి ఏందో కూడా చెప్పేసి వాడిని వదిలేసినాడు. వాడు మంచి పని కానీ చేసుకుంటే రేపు స్వర్గానికి వెళ్తాడు, వాడు చెడు పనులు కానీ చేసుకుంటే నరకానికి వెళ్తాడు. ఆ డిసైడ్మెంట్ అల్లా చేస్తాడు, మా మధ్యలో లేదు. కాబట్టి ఆ ఉన్న చెడుని వేరే వాళ్ళు పెరగనీయకుండా, వేరే వాళ్ళు పెంచకుండా దాన్ని అడ్డుకట్టు వేయడానికే భగవంతుడు మీలాంటి వాళ్ళని కూడా సృష్టించి ఉన్నాడు. చెడు చెప్పేవాళ్ళు 10 మంది ఉంటే చెడును అడ్డుకట్ట వేస్తూ సమాజంలో అందరూ సోదర భావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలా అని ఆలోచన చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. దీనివల్ల మీకు వచ్చే లాభమే లేదు. ఏదైతే ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చే మీరు ఏంది, నా భారతదేశం బాగుండాలా, ఇక్కడున్న మేమందరం కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవించాలా, అదేవిధంగా మా బిడ్డలు కూడా ఏ సోదర భావంతో మేము ఉన్నామో మా బిడ్డలు కూడా అదే సోదర భావంతో జీవించాలనే ఒక మంచి ఆలోచన ఆ భగవంతుడు మీ మైండ్లో వేసినాడు. కాబట్టి మీరు ఒక మంచి సమాజం కోసం పాటుపడదామని మీరు చెప్తున్నారు. ఒక చెడు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి మీలాంటి వాళ్ళని ఎవరో ఒక మంచి వ్యక్తులను ఆ భగవంతుడు వాళ్లకు ఆ మైండ్లో ఆ మాట వేసి వాళ్ళ చేత చేయించుకుంటాడు.